క్యాన్సర్ మహమ్మారిని సమూలంగా నిర్మూలించే దిశగా హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రి రోగి జన్యు నిర్మాణాన్ని లోతుగా విశ్లేషించే అధునాతన జన్యు విశ్లేషణ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ కేంద్రాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ శివకుమార్ వెల్లడించారు. స్థానిక వియల్పురం స్వాదిష్టాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంప్రదాయ చికిత్సా విధానాల్లో అందరికీ ఒకే రకమైన మందులు వాడటం ద్వారా రోగులు ఎదుర్కొంటున్న దుష్ప్రభావాలకు చెక్ పడుతూ యశోద ఆసుపత్రి విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని తెలిపారు. దీని ద్వారా ప్రాథమిక దశలోనే వ్యాధి మూలాలను గుర్తించి మరణాల రేటును కట్టడి చేసే అద్భుత అవకాశం ఏర్పడిందని వివరించారు. గతంలో వ్యాధి కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలను సైతం దెబ్బతీసే రసాయన చికిత్సలు, కీమోథెరపీ స్థానంలో ఇప్పుడు కేవలం వ్యాధి కణాలనే లక్ష్యంగా చేసుకుని అంతం చేసే అత్యుత్తమ విధానాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ముఖ్యంగా లక్షిత ఔషధాలు, రోగి సొంత రోగనిరోధక వ్యవస్థను మేల్కొలపే నూతన చికిత్సలతో బాధితుల జీవితకాలం జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ సాయి వెంకట్ మద్దు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ విసి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కానీ రెండు మనిషికి క్యాన్సర్ ఒక రకాలు ఉండదు. ప్రతి మనిషికి క్యాన్సర్లో కొన్ని వాళ్ళ క్యాన్సర్ కణాల లోపల డిఎన్ఏలో కొన్ని యూనిక్ మ్యూటేషన్స్ ఉంటాయి. ఈ మషిన్ ద్వారా మేము ఆ బయాప్సీ శాంపిల్స్ మీద వాళ్ళ డిఎన్ఏ అనాలిసిస్ చేసి ఆ ప్రతి మనిషికి ఆయనకి యూనిక్ మ్యూటేషన్స్ ఏముంది తొందరగా మనం కనుక్కోవచ్చు. అండ్ ఆ మ్యూటేషన్స్ ప్రకారం ఆ పేషెంట్కి టార్గెటెడ్ ప్రిసిషన్ మెడిసిన్స్ ద్వారా క్యాన్సర్ క్యూర్ రేట్స్ మేము పెంచవచ్చు. సో ఈవెన్ విత్ అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్స్, స్టేజ్ 3, స్టేజ్ 4 క్యాన్సర్స్తో వచ్చిన వాళ్ళ కూడాకి ఈ ఎన్జిఎస్ టెక్నాలజీ వాళ్ళ ఈ మ్యూటేషన్స్ డిటెక్ట్ చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా చేసి మేము క్యూర్ రేట్స్ పెంచి సర్వైవల్ కూడా 1 సంవత్సరంతో ఎక్కువ, కొన్ని కేసెస్లో 3, 4 ఇంకా 5 సంవత్సరంతో ఎక్కువ కూడా మేము సర్వైవల్ సక్సెస్ఫుల్గా పెంచాము ఆల్రెడీ. సో హాస్పిటల్ లోపల ఈ మషిన్ పెట్టడానికి ముఖ్య కారణం ఎందుకంటే ఇప్పుడు వరకు మన దగ్గర ఎప్పుడైనా ఈ పేషెంట్స్ క్యాన్సర్తో వస్తే మేము ఈ ఎన్జిఎస్ టెస్టింగ్కి మేము శాంపిల్స్ బయటికి పంపించేది వేరే థర్డ్ పార్టీ ల్యాబ్స్కి. కానీ ఆ ల్యాబ్స్కి పంపిస్తే రిపోర్ట్ రావడానికి 2-3 వారంకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వడం, ఈ మధ్యలో పేషెంట్ పరిస్థితి ఇంకా ఖరాబ్ అయిపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. సో హైదరాబాద్లో చాలా తక్కువ హాస్పిటల్ లోపల ఈ మషిన్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు యశోద హాస్పిటల్లో కూడా మేము అందుకే ఈ మషిన్ ఇన్స్టాల్ చేసాం. సో దట్ మనకి రిపోర్ట్స్ తొందరగా వచ్చేస్తాయి అండ్ మన ట్రీట్మెంట్ ఇంకా తొందరగా కరెక్ట్గా స్టార్ట్ అయిపోతుంది. సో ఈ మషిన్ మాత్రం వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అవైలబుల్ ఉంది యశోద హాస్పిటల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్కి. దీంతో పాటు మన దగ్గర లేటెస్ట్ సర్జికల్ టెక్నిక్స్లో రోబోటిక్ సర్జరీ అని ఉంది. ఇది స్టార్టింగ్ నుంచి ఉంది రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ ద్వారా అందరికీ తెలుసు మన క్యాన్సర్ సర్జరీ ద్వారా అయ్యేది బ్లడ్ లాస్, నొప్పి ఇవన్నీ చాలా వరకు తగ్గిపోతుంది. పేషెంట్స్ తొందరగా రికవర్ అయిపోతారు.